ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాలకి పరిమితమైన ఉచితాల వెర్రి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా విస్తరించింది. దాని పర్యవసానమే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఫ్రీ హామీలు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల ఆదాయం తక్కువ. ఇప్పుడు అక్కడ కూడా అప్పులు చేసి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే దేశం దివాలా తీయడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కూడా ఉచితాల విషయంలో పోటీ పడుతోంది. మహారాష్ట్రలో ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక్క మహిళకు నెలకు 2,500 ఇస్తామని ప్రకటించారు. పేదరికానికి నిర్వచనం మార్చి ఓట్లు కొల్లగొట్టడానికై ఉచితాలను ప్రకటిస్తున్నారు. అంతిమంగా ఇది భారతదేశాన్ని పేద దేశంగా మార్చివేయదా? రాజకీయ పార్టీలు ఆయా ఎన్నికల్లో ప్రకటిస్తున్న ఉచితాలు ప్రజలకు హక్కుగా మారిపోతున్నాయి. దీంతో కొత్త పథకాల అన్వేషణ కొనసాగుతోంది. సంక్షేమం పేరిట అడ్డగోలుగా ప్రకటిస్తున్న పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతోంది. ఎన్నికల్లో ప్రకటించిన పథకాలను అమలు చేయగలుగుతున్నారా అంటే అది లేదు. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుందాం. కర్ణాటకలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట పథకాలు ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక గుడ్లు తేలేస్తున్నారు. అన్నీ ఉచితం అంటే ఎలా అని మంత్రులు చిర్రుపుర్రులాడుతున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటి అమలుకు నిధుల లేమి కారణంగా ప్రభుత్వం దిక్కులు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైంది. ఇప్పుడు అమలులో ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి. బడ్జెట్ పరిమితికి మించి 50,000 కోట్ల రూపాయల వరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అప్పు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. బిల్లులు చెల్లించలేని స్థితి ఉన్నందున రాష్ట్రం చేపడుతున్న నీటిపారుదల, ఇతర రంగాలలోని అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ రాష్ట్రాలు సంపన్న రాష్ట్రాలుగా ఉండేవి. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణను ధనిక రాష్ట్రంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ 10 ఏళ్లలోనే అప్పుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అంటే అలవిగాని సంక్షేమ పథకాల వల్లే. చేసిన అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియని కారణంగా హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వంటి వారు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 10 ఏళ్ల క్రితం వరకు కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. హామీలు ఇచ్చేటప్పుడు ముందు వెనక చూసుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలియదనడం సమర్థనీయం కాదు. ఎన్నికల ప్రణాళిక ప్రకటించే ముందు అందుకోసం ఒక కమిటీని నియమిస్తారు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయకుండానే ఎన్నికల మేనిఫెస్టో కమిటీ హామీలకు రూపకల్పన చేస్తుందా? మరోవైపు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 1,000 కోట్లకు చేరుకున్నాయి. పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోయాయి. అయినా కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం బాధ్యత రాహిత్యమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంతకంటే అధ్వానంగా ఉంది. తెలంగాణలో ఆదాయం తెచ్చిపెట్టడానికి హైదరాబాద్ అయినా ఉంది, ఆంధ్రప్రదేశ్కు అది కూడా లేదు. బటన్లు నొక్కడం మాత్రమే ముఖ్యమంత్రి చేయవలసిన పని అని భావించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిన కాడికి అప్పులు చేసి సంక్షేమం పేరిట డబ్బు పంచిపెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా కుదువ పెట్టారు. రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయి. అప్పుడు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఇదంతా తెలుసు. అయినా ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పేరిట కొత్త పథకాలను కూటమి ప్రకటించింది. నిజానికి సూపర్ 6 పథకాలు ప్రకటించకపోయినా కూటమి అధికారంలోకి వచ్చేది.
సంక్షేమం పేరిట ప్రజలకు 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టానని ప్రకటించుకున్న జగన్ రెడ్డికి 11 సీట్లు చాలని ప్రజలు తీర్పిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలనా అనుభవం లేదా అంటే కావలసినంత ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు తెలీదా అంటే తెలుసు. అయినా సూపర్ 6 అని కొత్త పథకాలు ఎందుకు ప్రకటించారంటే ఎన్నికల గండం గట్టెక్కడానికి. తాజా ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఆయనకు ముఖ్యం. అందుకే ముందు వెనక చూడకుండా హామీలు ఇచ్చారు. ఇప్పుడు సదరు హామీలను ఎలా అమలు చేయాలా అని దిక్కులు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఇప్పుడు చెప్తున్నారు. ఈ విషయం చంద్రబాబు కంటే ప్రజలకే ఎక్కువ తెలుసు. అందుకే గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించారు. సంక్షేమం పేరిట 2 లక్షల కోట్లు పంచిన ప్రజలు ఆయనను ఓడించబోతున్నారని చంద్రబాబుకు తెలీదా? అలాంటప్పుడు కొత్త హామీల అవసరం ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అధికారంలోకి వస్తే గానీ ఆయనకు ఆ విషయం తెలీదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా హామీలు ఇవ్వడం ఖచ్చితంగా తప్పే. సూపర్ 6 అమలు చేయలేక చేతులు ఎత్తేశారని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నది. హామీలను అటకెక్కించడానికే ఆర్థిక విధ్వంసం అన్న పాట పాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇందులో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. హామీల అమలు కోసం పాలకపక్షంపై ఒత్తిడి తేవడం ప్రతిపక్షం హక్కు.